నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చెప్పుతో కొట్టాలంటూ చేసిన వ్యాఖ్యలను జగన్ సమర్థించుకున్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయని నేతను ఎందుకు క్షమించాలంటూ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా యాకిడిలో పర్యటించిన వైఎస్ జగన్ సీఎంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. చివరికి గుడిలో లింగాన్ని కూడా సైతం మింగేసే ఈ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దాని మీద ప్రతిజ్ఞ చేయమని చెప్పి పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తా ఉన్నాడు. దానికి ప్రతిజ్ఞ చేయండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం ప్రజల చేత తాను ప్రమాణం చేయండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆగి ప్రమాణం చేయండి అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ ప్రమాణం అన్నది నిజంగా జరగాలి అని అంటే, నవనిర్మాణ దీక్షలు ఆయన చెప్పింది ఏదైనా నిజంగా జరగాలనంటే చేయాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జరగాలి. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రజలు ఎలా తీర్చి చెప్తారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి మనిషికి చెప్పులతో కొట్టే తప్ప వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాక పెంచాయి. టీడీపీ నేతలు, మంత్రులు జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ నాయకులు మాట్లాడే భాష ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పులు చూపిస్తారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి న్యాయమని ఎన్నికలప్పుడు దాన్ని ఏ హామీలు ఇచ్చారో గుర్తుకొస్తాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేస్తారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఉద్యోగం ఇస్తారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి వార్నింగ్ ఇస్తాడు, మొత్తం ఓపెన్ చూపిస్తాడు. కానీ పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ మాదిరిగా గట్టిగా చెప్తే కూడా అదే తప్పట. ఇలా చెప్పడం కూడా నేరట. ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి గట్టిగా నిందిస్తే అది తప్పట. ఎవరు చెప్తున్నారో తెలుసా? సాక్షాత్తు ఎమ్మెల్యే గట్టిగా వాదిస్తూ ఉన్నాడు. తప్పట. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా కూడా ఎవరు ప్రశ్నించకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినా కూడా ఎవరు అడగకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు వెనుకలు చేసినా కూడా ఎవరు మాట్లాడకూడదు కదా. చెల్లి కూడా భరించలేనటువంటి స్థితిలో నిన్ను రోడ్డు మీదకు తరిమితే, రోడ్డు మీద కూడా పిచ్చి పేలాపనలు వాడితే రాష్ట్ర పొలిమేరల వరకు కూడా తరిమి కొడతారు ఈ రాష్ట్ర ప్రజలు అనేటువంటిది చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి మంచితనం వల్ల నువ్వు మనుగడ సాగిస్తున్నావు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఇది నీ అయ్య సొత్తు కాదు, నీ అబ్బ జాగీరు కాదు. ఈ రాష్ట్రం అంటే రాజకీయాల్లో సభ్యత సంస్కారం ఉంది. గుర్తుపెట్టుకోమంటున్నాం, గుర్తు తెచ్చుకోమంటున్నాం. చిన్నప్పుడు నేర్పించకపోతే ఇప్పుడైనా నేర్చుకోమంటున్నాం, లేకపోతే నేర్పించాల్సి వస్తుందని చెప్తున్నాం. చివరికి నేను మళ్ళీ ఇంకొకసారి ఇచ్చే సలహా, నీ టీవీలో పెట్టినట్టుగా నీ ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోయారు, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నీదో రెక్కలూడిన ఫ్యాన్. ఆ రెక్కలూడిన ఫ్యాన్ని, దిక్కు లేనటువంటి పార్టీని ఏదైనా అమ్మేయచ్చు OLX లో. దాన్ని కూడా ఆ రెక్కలూడిన ఫ్యాన్ని, దిక్కు లేనటువంటి పార్టీని అమ్మే జగన్, నువ్వు కోమాలేక పోకుండా అన్న మనిషిగా బతుకుతావు. నిన్ను నమ్ముకున్న నీ కుటుంబ సభ్యుల కన్నా కనిపిస్తూ ఉంటావు. పద్ధతి మార్చుకోమని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. సంస్కారం నేర్చుకోమంటున్నాం, లేదంటే నేర్పించాల్సి ఉంటుంది అనేటువంటి వాళ్ళు ఒకటంటే వీళ్లు రెండంటున్నారు. మాటల తీవ్రతను పెంచుతున్నారు. నవనిర్మాణ దీక్ష తర్వాత ఏపీలో ఒక్కసారిగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చెప్పు మాటలను జగన్ అనంత టూర్లో పదే పదే రిపీట్ చేస్తే టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఆయనకు మతిస్థిమితం లేదంటూ ఎద్దేవా చేశారు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి మీరే ఆలోచన చేయండి.
ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రజలు ఎలా తీసి చెప్తారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి మనిషిని చెప్పులతో కొట్టే అమరావతి రాజధాని నిర్మాణంలో, ప్రజా రాజధాని నిర్మాణంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా, ప్రధానంగా శాసనసభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉంటే ఇతను డిప్రెస్డ్ మూడ్లోకి వెళ్ళాడు. ఆ డిప్రెస్డ్ మూడ్లో టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ భాష వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఎలివేటెడ్ అయిపోతాడు, ఒక్కసారి ఇలా డిప్రెస్ అయిపోతాడు. అది అతను తప్పు కాదు, ఆ జబ్బు నైజం. కాబట్టి అది ఆ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధికి ఆ మెడికేషను, ఆ మందులు జాగ్రత్తగా తీసుకోమని కుటుంబ సభ్యులకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పార్టీ నాయకులను కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాను. నేను ఇవాళ ఎగతాళిగా మాట్లాడటం లేకపోతే తప్పుగా మాట్లాడటం చేయకూడదు. నేను కూడా బాధ్యత గల మంత్రిగా మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు అడిగే సీఎంఆర్ఎఫ్లు అవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ 11 సిబిఐ కేసుల్లో 1,00,000 కోట్లు దోపిడీ జరిగిందని ఏదైతే వార్తల మీద వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే సిబిఐ ఎంక్వైరీ చేస్తే 43 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నాడు. జగన్ వ్యాఖ్యలపై మంత్రులు ఫైర్ అవడంతో వైసీపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. అవినీతి, కుట్ర రాజకీయాలు టీడీపీకే చెల్లుతాయంటూ ఫైర్ అయ్యారు. మాటకు మాట అన్నట్లు వైసీపీపై తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడి దాడి చేశారు. జగన్ సంస్కారహీనుడంటూ విమర్శించారు. అందుకే ఆయన తాలూకా డబ్బుతోనే ఆయన వచ్చి కార్యక్రమాలు జరుగుతున్న విషయం కూడా 2 సంవత్సరాలు అయింది ఆయన అధికారంలోకి వచ్చి. చేసింది ఏమీ లేదు. మోసం, దగ, వంచన, నైవంచన, దోపిడీ. ఈ నేపథ్యంలో మళ్ళీ కొత్త ప్రధాని మొదలుపెట్టారు. 2022, 2029, 2050. అంతేగాని ఈ 3 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాలను ఎన్నికైన తర్వాత ప్రజలకిచ్చిన వాగ్దానాలు అయితే అవి ఏ రకంగా నిర్వర్తించాను, ఏ రకంగా చేస్తాను, దానికి ఒక రోడ్ మ్యాప్ అవి ఎక్కడ కనిపించట్లే. ఇది మోసం ఈ జరుగుతున్న కార్యక్రమం. తల్లిదండ్రులే, ఆ కుటుంబమే ఇతని ప్రవర్తన పట్ల విసుగు చెందింది. మీ అందరికి మరొకసారి నేను గుర్తు చేస్తాను. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు. ఒరే నీ దుంపదగా నువ్వు హైదరాబాద్లో అడుగు పెట్టబాక, నీ ప్రవర్తన మంచిది కాదు, నీ భాష మంచిది కాదు, నీ నోరు మంచిది కాదు, నీ హావభావాలు మంచిది కాదు, నీ బాడీ లాంగ్వేజ్ మంచిది కాదు, నీ చూపు మంచిది కాదు. నీవు హైదరాబాద్ నగరంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అడుగు పెట్టకని చెప్పి బెంగళూరు నగరం కనుకే పరిమితం చేసింది నిజం కాదా మై డియర్ జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతూ ఉన్నా. నువ్వు పనికిరాని వాడిని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? నువ్వు ఒక యూజ్లెస్ ఫెలో, పనికిరాని వాడివని చెప్పడానికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? నీ మదర్ టెస్టిమనీ, మీ తల్లిగారి స్టేట్మెంట్ చెబుతూ ఉంది. బజార్లో ఉన్న మున్సిపల్ చెత్త కుప్పకి నీకేమైనా తేడా ఉందా? నీ నోటికి, మున్సిపాలిటీ చెత్త కుండీకి నీ నోటికి ఏమైనా తేడా ఉందా? రాజకీయాల్లో జగన్ స్థాయిలో ఎవరూ ఇంత దిగజారుడు భాష మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. నిన్న మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోకుండా మళ్లీ అవే వ్యాఖ్యలు చేయటం జగన్ స్థాయికి నిదర్శనమన్నారు. చివరికి గుడిని, గుడిలో లింగాన్ని కూడా సైతం మింగేసే ఈ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దాని మీద ప్రతిజ్ఞ చేయమని చెప్పి పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తా ఉన్నాడు. దానికి ప్రతిజ్ఞ చేయండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు చేత తాను ప్రమాణం చేయండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆగి ప్రమాణం చేయండి అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ ప్రమాణం అన్నది నిజంగా జరగాలి అని అంటే, నవనిర్మాణ దీక్షలు ఆయన చెప్పింది ఏదైనా నిజంగా జరగాలనంటే చేయాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జరగాలి. నోటికి వచ్చినట్లు చెప్పులతో కొట్టండి, ఒక ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టండి ప్రతిపక్ష నాయకులు అని చెప్పింది ఫస్ట్ టైం చేయకుండా. ప్రజాస్వామ్యంలో మన దేశంలో కూడా 30 రాష్ట్రాలు ఉన్నాయి. 30 రాష్ట్రాల్లో 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటే సోనియా గాంధీ 10 ఏళ్ళు చక్రం తిప్పింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నాడు 10 ఏళ్ళు. అదేవిధంగా రాహుల్ గాంధీ ఉన్నాడు ఉపాధ్యక్షుడిగా. వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. ఫర్ దట్ మ్యాటర్ ముఖ్యమంత్రిని చూపులతో కొట్టండి, ఆయన అవినీతిపరుడు, గుడిలో ఉండే లింగాన్ని కూడా మీ నాన్న
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా పరిపాలన చేశాడో చెప్పాలని చెప్పాలి. నాస్తికుడిని తీసుకుని పోయి జిల్లా టీడీ బోర్డు చైర్మన్ చేశాడు. దేవుడిని చెప్పులతో కొట్టాలని చెప్పి తీసుకుని చేశాడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రజలు ఎలా చూసి చెప్తారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి మనిషికి చెప్పులతో కొట్టే తప్ప ఇందాక రాయలసీమలో మటుకు మాట్లాడిన మాట చెప్పుతో కొడతారు అన్న మాట మటుకు చాలా నీచంగా ఉంది. నేను ఎప్పుడు అసెంబ్లీలో అనుకునేవాడిని చిన్నోడు బాగా ఫైట్ చేస్తానని మంచి ఇది ఉందేమో అనుకునేవాడిని. కానీ ఈ రోజు ఆ మాట చూసిన తర్వాత సహనం కోల్పోయినాడు. మంచి ఇంకా చేతకాని తనంలో ఉన్నాడు కాబట్టి చెప్పుతో కొడతానని అంటాడు. ఇంతకుముందు మీ నాయన కూడా ఎవరినో ఇంటికి వస్తే గౌరవిస్తారు కానీ కడపూరు రమ్మని చెప్పి పివి నరసింహ గారు విజయభాస్కర్ రెడ్డిని చెప్పులతో చేయించినావు. నేను మీ నాయనతోనే పోయిందేమో ఇది అనుకున్నా కానీ నీకు కూడా ఉంది అంటే నీకు ఇంకా హావభావం ఎక్కువ. నువ్వు ఎక్కడో ఉన్నావు అంటే ఏదో కోట్ల ఆస్తి ఉంది కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లా జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావేమో. మరి నేను కూడా అనొచ్చు చేయొచ్చు. నువ్వు అసలు తిరగలవాట్లయితే కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పులు చూపిస్తారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి న్యాయమని ఎన్నికలప్పుడు దాన్ని ఏ హామీలు ఇచ్చారో మనకు గుర్తుకొస్తాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేస్తారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఉద్యోగం ఇస్తాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి ఓట్లు ఇస్తాడు. మొత్తం ఓట్లు చూపిస్తాడు. ఇవాళ ఒక దిక్కుచోసిన స్థితిలో నిరాశ నిస్పృహల మధ్య తాను ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కనీసం ఒక మాట పొరపాటు మాట్లాడినప్పుడు మరి మనిషి అయిన వారు మనిషిగా మానవతను వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఏదో నిమిషంలో సరి చేసుకుంటారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టండి అని వ్యాఖ్య చేసిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇంత నీచమైన భాషని ఎప్పుడూ ఎవరు వాడలేదని వచ్చిన తర్వాత అయినా సరే తనలో మార్పు వస్తుందని చూశాను. కనీసం పొరపాటున ఈ మాట మాట్లాడాను అని చెప్పుకుంటాడని చూసాం. కానీ అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇవాళ కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడంటే మేము అక్కడ శాసనసభలో ప్రవర్తన చూసి ఆ రోజు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక సైకోలే, ఇవాళ అతను ఒక సైకో లాగానే ప్రవర్తిస్తున్నా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. జగన్ కామెంట్స్ ను ఆ పార్టీ నేతలు సమర్థిస్తే తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత తన స్థాయిని మరిచిపోయి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వంచన చేసే మనుషుల్ని, తప్పు చేస్తున్న మనుషుల్ని, సినిమా నిలబెట్టుకోవాలి మనుషుల్ని ఏ రకంగా చూడాలి అని చెప్పి మా నాయకుడు అడిగితే ప్రజలు ఏ రకంగా చూడాలి అని అంటే దానికి వచ్చి సెలవుల్లో పోవాలి, దానికి ఏదో పెద్ద రాద్ధాంతం చేస్తూనే ఏంటి మాట్లాడుతున్నారు మీరు ఒక్కొక్కరును? ఏంటి మీరు ఇచ్చారట? ఏంటి మీ చరిత్రలు నాకు అర్థం అవ్వట్లేదు. చాలా ఆలోచించేయండి. ఇది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా ప్రజల న్యాయ నిరంతలు. మన ఎన్నికల్లో ఏదో తక్కువ మరి గజకన్నా గోకన్న విద్యుత్తో వచ్చి ప్రజలు మెప్పించాం, ఒప్పించాం, వచ్చామని అనుకుంటే పొరపాటు. జగన్మోహన్ రెడ్డి మతి స్థితం లేదేమో అనుకుంటున్నాం. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ విధంగా దారుణంగా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి ఆయన మనిషా కాదనేది కూడా నాకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఈ రోజు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అయ్యి 10 మంది ఏదన్నా మాట్లాడితే దాన్ని తిరిగి తిట్టే పరిస్థితుల్లో ఆయన ఉండాలి. కానీ ఆయన అలాంటి మాటలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఆయన చదువుకున్నాడు కానీ సంస్కారం లేదనిపిస్తుంది ఈరోజు. కానీ ఏది ఏమైనా మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాంటి మాటలు మాట్లాడితే మా ప్రజలు కూడా ఊరుకోరని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రజలు అందరూ కూడా మర్చిపోతున్నారని ఆయన ఈ రోజు జనంలోకి వచ్చి రైతు భరోసా యాత్రని చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పని ఏదో ఆయన చూసుకొని వెళ్ళాలి. కానీ
ఈ రకంగా సీఎం గారిని మాట్లాడడం అది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తున్నాం. అనవసరంగా మీరు ఏదైనా ఉంటే రాద్ధాంతం చేయాలంటే ఏదన్నా ఉంటే నీ పులివిందలకెళ్ళి నీ రాద్ధాంతం చేసుకోగాని మా జిల్లాకు వచ్చి చిచ్చులు పెట్టొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఒక అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అతని శాసనసభ్యులు అతని మీద విశ్వాసం లేక ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి వాళ్ళందరూ కూడా ఆకర్షితులై ముందుకు వస్తూ ఉంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని ప్రజలకి లేనిపోని అనుమానాలు సృష్టించడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న విధానం తప్పకుండా చెప్పు దెబ్బలు తినే దగ్గరలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి గురించి ఒక్క మాట మాట్లాడే అర్హత నీకు లేదు. 16 నెలలు జైలు జీవితం అనుభవించి 11 కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదు. ఖచ్చితంగా అతి దగ్గరలోనే ప్రజల చేత చెప్పు దెబ్బలు తినే రోజు జగన్మోహన్ రెడ్డి అతి దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవి ఫోకస్ విశేషాలు. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.